హైదరాబాద్ జేఎన్టీయూ నీటి అవసరాలు తీరుస్తోంది వర్షపు నీటి చుక్కలే. వినేందుకు కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇదే నిజమంటోంది కేంద్ర జలవనరుల శాఖ. గత ఏడాది 26 లక్షల లీటర్ల చినుకుల్ని ఒడిసిపట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు దక్కించుకుంది. హైదరాబాద్ మహానగరంలో నానాటికి అడుగంటుతున్న భూగర్భ జలాలు ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భూమి మీద పడే ప్రతి చినుకును ఒడిసిపట్టడమే లక్ష్యంగా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం చేసిన ఓ ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గతేడాది వాననీటి పొదుపుపై యూజీసీ సూచనలు అమలు చేస్తూ కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని జలసంఘం నిధులతో జేఎన్టీయూలో భారీ ఇంకుడు గుంతలు నిర్మించారు. వీటిలో 3 గుంతలు 1,00,000 లీటర్ల చొప్పున, మిగతావి 50,000 లీటర్ల నిల్వ సామర్థ్యం ఉండేలా ఏర్పాటు చేశారు. తద్వారా సంరక్షించిన 26 లక్షల లీటర్లే విశ్వవిద్యాలయంలోని అన్ని నీటి అవసరాలు తీరుస్తున్నాయి. 3 స్ట్రక్చర్స్, ఒకటి గర్ల్స్ హాస్టల్ దగ్గర కట్టాము. గర్ల్స్ హాస్టల్ మీద మా బిల్డింగ్ మీద పడ్డ వర్షం అంతా మేము కన్వేయన్స్ సిస్టమ్ ద్వారా పైప్ లైన్ ద్వారా కనెక్ట్ చేసేసి పైప్ లైన్ ద్వారా వస్తున్న వాటర్ని ఫిల్టర్ చేసిన తర్వాత సంప్లో కలెక్ట్ చేసి సంప్లో స్టోర్ చేసి సెటిల్ చేసి ఆఫ్టర్ ప్రాపర్ ఫిల్టరేషన్ మేము దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేస్తున్నాము. పోయిన సంవత్సరం నుంచి ఒక రైనీ సీజన్లో దగ్గర మేము 7.8 మీటర్ల వాటర్ లెవెల్, స్టాటిక్ వాటర్ లెవెల్ పెరిగింది. దానివల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళకి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది. యూనివర్సిటీలో కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరగడం వల్ల మాకు పవర్ కన్జంప్షన్ తగ్గుతూ ఉంది, అంటే బిల్స్ తగ్గుతూ ఉన్నాయి. జేఎన్టీయూ జలవనరుల విభాగం కృషిని మెచ్చిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ పథకం తర్వాతి దశకు 15 లక్షల రూపాయల సాయానికి ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును పరిశోధనలు చేసే విద్యార్థులకు నమూనాగా గుర్తించింది. తాజాగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సభ్యులు కూడా దీన్ని సందర్శించారు. కడపలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తమ ప్రాంతాల్లోనూ ఇలాంటివి చేపడతామని సందర్శించిన తర్వాత చెప్పారు. This is a new type of structure and the new things which Sir Girdhar sir told us to provide in place of sand is a new thing for us. We shall implement it in our state also. Whereas the practical implementation of how the harvesting can be done has been shown in the JNTU under the headed by Sri Giridhar Professor, Assistant Professor, but we have seen very much good structures have been constructed. ఈ ఏడాది 1/2 కోటి లీటర్ల నీటిని సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జేఎన్టీయూ సిబ్బంది చెబుతున్నారు.